హాయ్ వివర్స్, సెవెంత్ స్టాండర్డు సరళ భారతి అనేటువంటి పుస్తకము 6వ పాఠము దసరా అనేటువంటి పాఠంలోని క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తూ ఉన్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది. వినండి, సంభాషించండి. జాతీయ పండుగలు అంటే ఏమిటి? అవి ఏవి? జాతీయ పండుగలు అంటే దేశం మొత్తానికి సంబంధించినవి. అవి పౌరులలో దేశభక్తి మరియు ఐక్యతా భావాన్ని పెంపొందిస్తుంది. అవి భారతదేశంలో ముఖ్యమైనటువంటి జాతీయ పండుగలు: స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన, గణతంత్ర దినోత్సవము జనవరి 26వ తేదీన, గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన. నీకు నచ్చినటువంటి పండుగను గూర్చి మిత్రునికి వివరించు. నాకు నచ్చినటువంటి పండుగ సంక్రాంతి. మేము సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటామో రవి నీకు వివరిస్తున్నాను. సంక్రాంతి పండుగ తెలుగువారి పెద్ద పండుగ. 3 లేదా 4 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ అనేటువంటి పండుగలు జరుపుకుంటారు. ఇది పంట కోతల కాలము. రైతులు తమ కష్టానికి తగ్గ ఫలితము పొందేటువంటి సమయము. ఈ పండుగ రోజున హరిదాసుల కీర్తనలు పాడడము, గంగిరెద్దుల విన్యాసాలు, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేయడము, భోగి పళ్ళ పోయడము, కోడి పందాలు జరుపుతారనమాట కొన్ని ప్రాంతాల్లో. క్రిస్మస్, రంజాన్ పండుగల గురించి ఎలా జరుపుకుంటారో వివరించండి. క్రిస్మస్ పండుగ గురించి రాస్తున్నాము. క్రిస్మస్ అనేది క్రైస్తవుల ముఖ్యమైనటువంటి పండుగ. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము డిసెంబర్ 25వ తేదీన జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. యేసు పుట్టినరోజున ఈ పండుగను క్రైస్తవులు జరుపుకుంటారు. ఈరోజు ప్రజలు తమ ఇళ్లను, చర్చిలను చాలా అందంగా అలంకరిస్తారు. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీని రంగురంగు కాగితాలతో, నక్షత్రాలు, బంతులు, చిన్న గంటలతో అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో చేసినటువంటి పెద్ద నక్షత్రాన్ని ఇంటిపై వేలాడదీస్తారు. క్రైస్తవులు ఈ రోజున భక్తి శ్రద్ధలతో చర్చిలకు వెళ్ళి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తారు. ఆ రోజు మరుసటి రోజు శాంతాక్లాస్ వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతారు. పిల్లలు తమ మేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. శాంతాక్లాస్ వాటిలో బహుమతులు వేసి వెళ్తాడని వారి నమ్మకం. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఒకరికొకరు బహుమతులు మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ప్రత్యేకమైనటువంటి విందులు, భోజనాలు ఆస్వాదిస్తారు. రంజాన్ పండుగ గురించి. రంజాన్ ఇస్లామిక్ చంద్రమాన క్యాలెండర్లోని 9వ నెల. ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి నెల. ఈ నెలలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు మరియు ఖురాన్ను పఠిస్తారు. పవిత్ర గ్రంథం అయినటువంటి ఖురాన్ ఈ నెలలో అవతరించిందని వారు నమ్ముతారు. రంజాన్ నెల చివరిలో ఈద్ అల్ ఫితర్ అనేటువంటి పండుగని జరుపుకుంటారు. చదవండి, ఆలోచించండి, రాయండి. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. దసరా పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? దసరా పండుగను శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుపుతారు. ఈ 9 రోజులు దేవీ పూజలు చేస్తారు. అందువలన ఈ పండుగను దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. మహిషాసుర వృత్తాంతాన్ని తెలపండి. పూర్వము మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను, ప్రజలను బాధించేవాడు. వారంతా విష్ణుమూర్తికి, శివునికి మొరపెట్టుకున్నారనమాట. వారు దేవుని సృష్టించి అనేక ఆయుధాలు బహుకరించారు. ఆమె మహిషాసురునితో 9 రోజులు దేవీ పూజలు చేస్తారు. అందువలన ఈ పండుగను దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. విజయదశమి అని ఎందుకన్నారు? పాండవులు ఈ దశమి రోజున సమీ వృక్షాన్ని పూజించి ఆయుధాలు ధరించి కౌరవులపై విజయం సాధించారు. అదేవిధంగా శ్రీరాముడు ఈ దశమి నాడే దేవి వ్రతం చేసి రావణాసురుని సంహరించి విజయం పొందారు. అందుకే దీన్ని విజయదశమి అని అంటారు. దసరా పండుగ ఉత్తర భారతదేశంలో జరుపుకునేటువంటి తీరును వివరించండి. 5వ ప్రశ్న. 4వ క్వశ్చన్ చూద్దాము. దక్షిణ భారతదేశంలో ఈ దసరా పండుగ ఎలా జరుపుతారు? దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువులు పెడతారు, వాహన పూజలు, ఆయుధ పూజలు చేస్తారు. వివిధ రంగులు పూసుకొని దసరా వేషాలు వేస్తారు. వాటిలో పులి వేషం ముఖ్యమైనటువంటిది. దసరా పండుగ ఉత్తర భారతదేశంలో జరుపుకునే తీరును వివరించండి. దసరా పండుగ ఉత్తర భారతదేశంలో రామలీలా ఉత్సవాలు జరుపుతారు. పిల్లలు, పెద్దలు కలిసి దాండియా కూడా ఆడుతారనమాట. ఈ విధంగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. క్రింది పండుగలు ఏ మాసాల్లో వస్తాయో ఆలోచించి జత చేయండి. కృష్ణాష్టమి వచ్చేసి భాద్రపదము, కృష్ణాష్టమి శ్రావణ మాసము, వినాయక చవితి భాద్రపదము, ఉగాది చైత్రము, దసరా వచ్చేసి ఆశ్వయుజంలో వస్తుంది.
ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి. దసరా పండుగను 9 రోజులు జరుపుకుంటారు. దసరా పండుగను విజయదశమి అని కూడా అంటారు. పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ప్రజలను బాధించేవాడు. భాషావగాహన. వచనమును గూర్చి రాయండి. రాజు రాజులు, వాయిద్యాలు వాయిద్యము, రాక్షసుడు రాక్షసులు, పండుగ పండుగలు. క్రింది వాక్యాలను కుండలీకరణంలో ఇవ్వబడినటువంటి సరైన విభక్తులతో పూరించి రాయండి. నీ గురించి, తో, ను, లో అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ రాత్రిలో దాండియా ఆడటం అయిపోతుంది. దసరా పండుగను చేస్తారా? ఈ పండుగ శరదృతువులో జరుపుకుంటారు. వారు దేవిని సృష్టించారు. రకరకాల పూలతో బతుకమ్మను అలంకరిస్తారు. ఈ విధంగా వచ్చేసి మనం ఉపయోగించి రాసాము. విభక్తుల్ని ఉపయోగించి గీత గీసినటువంటి పదాలు కుండలీకరణంలో అడిగిన విధంగా రాయండి. మీరు పండుగల గురించి చెబుతారు. భాషా భాగము ఏంటి? మీరు అనేటువంటిది సర్వనామము. దేవీ పూజలు చేస్తారు. వాచకము ఏంటి? దేవి అనేటువంటిది మహతీ వాచకము. పాండవులు విజయం సాధించారు. కాలం ఏంటి అంటే ఫినిష్ అయిపోయింది కాబట్టి భూతకాలంలో ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువులు పెడతారు. కొలువులు అనేటువంటిది బహువచనంలో ఉన్నది. ఇతర సంక్రాంతి పండుగలను ఎలా జరుపుకుంటారో క్రింది ఆధారంగా 10 వాక్యాలను రాయండి. దసరా పండుగను గురించి రాద్దాము. దసరా పండుగ రోజు గుమ్మానికి మామిడి ఆకులు, గడపకి పసుపు కుంకుమ పెడతారు. మామిడి ఆకులు కడతారు. తర్వాత పసుపు కుంకాలు రాస్తారు. దసరా పండుగ రోజు కంప్యూటర్ మొబైల్ పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు బంధుమిత్రులకు తెలుపుతారు. దసరా పండుగ రోజున ఇంటిలో మెట్లుగా అమర్చి వాటిపై బొమ్మల కొలువు పెడతారు. తలంటు స్నానాలు, పిండి వంటలు చేస్తారు. బంగారము, అరే ఆకు, జిమ్మి ఆకులు ఒకరికొకరు ఇచ్చుకొనుట, శుభాకాంక్షలు చెప్పుకొనడము చేస్తారు. బంధుమిత్రులకు విందు ఆరగిస్తారు. రాత్రి దాండియా గర్భా నృత్యాలు ఆడుతారనమాట. నార్త్ సైడ్ అనమాట. సంక్రాంతి పండుగ ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసులు ఇంటి ముందు సంగీతం పాడము, గంగిరెద్దులు ఇంటి ముందు విన్యాసాలు చేయడము, సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడము. కొందరి ఇళ్లలో గొబ్బెమ్మలు వాకిట్లోను గౌరమ్మలను పూజించి బొమ్మల కొలువు అనేటువంటిది పెడతారు. కొత్త బట్టలు, పిండి వంటలు తయారు చేసి అందరికీ పంచుతారు. ఈ విధంగా సంక్రాంతి పండుగని జరుపుకుంటారనమాట.